యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలో మన ముందు లేనట్లయితే, మన జీవితంలో లేనట్లయితే ఎన్ని ఉన్నా లేనట్లే. కంటి చూపులో ఆయన ఉండాలి, హృదయంలో ఆయన ఉండాలి, నోటి మాటలో ఆయన ఉండాలి, మన శ్వాసలో ఆయన ఉండాలి, మన ప్రవర్తనలో ఆయన ఉండాలి, ఆయన నడిపింపులో మనం ఉండాలి. అప్పుడు ఏమి ఉన్నా ఆయన లేకపోతే లేనట్లే. ఎన్ని లేకపోయినా ఆయన మనతో ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆయన కరుణాహస్తం మన మీద ఉంటే మనకి చాలు. అది ఏ గొప్ప భాగ్యం. మరి ఈ విషయం హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ప్రభువు మనకు చెప్పి ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం స్నేహితులారా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఆమేన్. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయనే నా దుర్గము, ఆశ్రయము, రక్షణకర్త, కేడెము, సమస్తము ఆయనే. ఆయన నా కాళ్లను లేడికాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇది ధన్యత, ఇది గొప్ప భాగ్యము. ఆయన నడిపింపు మనకు కావాలి. మహోన్నతుని నడిపింపులో మనం ఉండుట మనకెంతో గొప్ప ధన్యత, ధన్యత, ధన్యత. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.